సో బేసికల్లీ నా దగ్గర 2 పేపర్స్ ఉన్నాయి. సో ఈ 2 పేపర్స్ ని నేను 1 పేపర్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. సో ఎలా చేస్తాం? ఆబ్వియస్లీ మనం ఒక ప్లాస్టర్ తీసుకొని ఈ 2 పేపర్స్ ని ఆ ప్లాస్టర్ తో అంటించి మనం 1 పేపర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో సేమ్ అలానే మనం 2 లిస్టులని కూడా కలపొచ్చు విత్ కాన్కాటినేషన్ తో, రైట్? సో ఈ రోజు టాపిక్ మనం లిస్ట్ కాన్కాటినేషన్ గురించి తెలుసుకుందాం. సో అర్జెంట్ గా వీడియోని సేవ్ చేసుకో. అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో కొన్ని ఫాలో ఓర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. లెట్స్ గో, లెట్స్ ఆన్ ద టాపిక్. సో బేసికలీ మనం ఇందాక చూసిన ఎగ్జాంపుల్లో 2 పేపర్స్ ఉండే. సో ఆ 2 పేపర్స్ని మనం 1 పేపర్ కింద చేయాలి. సో ఎట్లా చేస్తాం? ఆబ్వియస్లీ ఒక ప్లాస్టర్ తీసుకొని అంటిస్తాం. సో సేమ్ మనం అలానే ఒక 2 లిస్టులని మనం ఒక లిస్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కోర్లో చూస్తే P1 అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో ఒక లిస్ట్ పేపర్ 1 అనేది స్టోర్ చేసిండు. నెక్స్ట్ P2 అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో పేపర్ 2 అనే లిస్ట్ అనేది స్టోర్ చేసిండు. సో రిజల్ట్ ఈక్వల్స్ టు P1 ప్లస్ P2 అని అన్నాడు, రైట్? సో ప్లస్ అనే ఆపరేటర్ తోటి మనం 2 లిస్టులని కలుపుతున్నాం. ఇక్కడ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అన్నప్పుడు ఆ 2 లిస్టులు మనకు ఒక లిస్ట్ కింద కన్వర్ట్ అయ్యి మనకు అవుట్పుట్ కింద వస్తుంది. మీరు కింద అవుట్పుట్ చూస్తే మనకు ఈ 2 లిస్టులు అనేవి ఒక లిస్ట్ కింద వచ్చినాయి. సో ఈ మెథడ్ని మనం కాన్కాటినేషన్ అని అంటాం. సో ప్రీవియస్ వీడియోలో మనం స్ట్రింగ్ కాన్కాటినేషన్ తెలుసుకున్నాం. సో సేమ్ అదే మెథడ్ ఇక్కడ కూడా ప్లస్ అనే ఆపరేటర్ తోటి మనం 2 లిస్టులని ఒక లిస్ట్ కింద కన్వర్ట్ చేసినాం, రైట్? సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.